అండ్ ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వచ్చిన కంటెంట్స్ ఏవి రిలీజ్ అవుతున్నా, సాంగ్స్ వస్తున్నా, ఆ విజువల్స్ గురించి ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో మాట్లాడుకున్నారు. నాగబంధం అనే పేరులోనే ఐ థింక్ సక్సెస్ ఉందని నేను బిలీవ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరు చూడని పాము కూడా ఉంటుంది. ఓకే, ఒక నార్మల్ ప్రొడ్యూసర్ అలా ఏదో ఒక 10 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్ లాగా అనిపిస్తున్నారు. ఇది ప్లాన్డా లేదంటే ఏమన్నా? నేను ఇంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని బిల్డ్ చేసి అమ్మానండి. ఇట్స్ లైక్ చిరంజీవి గారు అయిపోయింది అండ్ మహేష్ బాబు గారు అయిపోయింది. నెక్స్ట్ ఫర్దర్ చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఎవరెవరిని పిలవబోతున్నారు ఇండస్ట్రీని? అది కూడా ఒక సర్ప్రైజే. ట్రైలర్కి ఎవరు చేయబోతున్నారు అనేది. వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నాగబంధం ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అండ్ ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వచ్చిన కంటెంట్స్ ఏవి రిలీజ్ అవుతున్నా, సాంగ్స్ వస్తున్నా, ఆ విజువల్స్ గురించి ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో మాట్లాడుకున్నారు. అండ్ అంతేకాకుండా ఆడియన్స్ ఎప్పటి నుంచో అంటే ఒక మంచి మంచి ఫిల్మ్స్, మైథాలజీ ఫిల్మ్స్ కోసం చాలా వెయిట్ చేస్తుంటారు. కాబట్టి అలాంటి ఒక మంచి ఫిల్మ్ రాబోతుంది. అండ్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరిన్ని విషయాలు. అండ్ నిష్ఠా గారు అండ్ కిషోర్ గారు, హాయ్ అండి. హలో శరత్ గారు. హలో అండి. సో నాగబంధం ఈ పేరు, ఈ సౌండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, లైక్ అంటే మీరు ఎప్పుడైతే ఫిల్మ్ స్టార్ట్ చేస్తారో ఇప్పటి వరకు స్టిల్ ఒక మంచి సౌండ్, ఒక మంచి వైబ్, ఒక జర్నీ అంతా స్టార్ట్ అయింది కదా. ఏంటి అసలు మీరు ఈ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసినప్పటి నుంచి ఇప్పటికి, లైక్ వాట్ యూ ఫెల్ట్? ఆల్ త్రూ అవుట్ దిస్ జర్నీ ఈజ్ వెరీ ఎగ్జైటింగ్ అండి. అండ్ నాగబంధం అనే పేరులోనే ఐ థింక్ సక్సెస్ ఉందని నేను బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే వాట్ ఇండస్ట్రీ ఫీల్స్ టుడే ఈజ్ నాగపాముల మీద తీసిన ఏ సినిమాలు ఇప్పటి వరకు పోలేదు. సో నాగబంధం కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని ఇండస్ట్రీ బిలీవ్ చేస్తుంది. అదే విధంగా మేము కూడా బిలీవ్ చేస్తున్నాం. దీంట్లో ఎన్ని పాములు ఉన్నాయండి రఫ్గా? అంటే ఏమన్నా లెక్కేసారా ఎవరైనా? రియల్ పాములు ఉన్నాయి, సీజీ పాములు ఉన్నాయి. సో మొత్తం లెక్క పెడితే కొన్ని 100-200 పాములు అయితే ఉంటాయి. మేజర్వి చిన్నవి ఇంకొక 100-200 ఉంటాయా? యా. అండ్ ఇప్పటి వరకు ఎవరు చూడని పాము కూడా ఉంటుంది. సో కిడ్స్ కి చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. అందుకే ఐరా కూడా ఇందాంచి సెట్లో ఏం చేసావు అంటే చెప్తుంది రోల్ ఎలా ఉంటుంది ఏంటని. సార్ కిషోర్ గారు, అంటే జనరలీ మీ ఇద్దరు కలిసి అంటే ప్రొడక్షన్ చేస్తున్నారు అని థాట్ వచ్చినప్పుడు, లైక్ మన మైండ్లో చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు సినిమాలు ఎలా నడుస్తున్నాయి, ఏం సినిమాలు చేస్తే బాగుంటుంది, ఇలా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అలా క్యాలిక్యులేషన్ పెట్టుకొని స్టార్ట్ చేశారా, లేదంటే ఫ్రీగా ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక మంచి పెద్ద సినిమా, పాన్ ఇండియా సినిమా చేద్దామనే ఆలోచనతోనే స్టార్ట్ చేశారా? అంటే పెద్ద పాన్ ఇండియా అనుకోలేదండి. అంటే బడ్జెట్ ఇంత అనుకోలేదు కాబట్టి ఇట్ వాజ్ అ నార్మల్, అంటే 40 వరకు అనుకున్నాం అప్పట్లో. బట్ దెన్ ద స్టోరీ హ్యాడ్ టు బి ఎంగేజింగ్ ఫర్ మీ. యాక్షన్, అడ్వెంచర్, mythology, something where there is scope for showing audience with what they have not seen before. And ఇంతకుముందు చూడని విజువల్స్ చూపించగలిగేటట్టు ఉండే స్కోప్ ఉన్న సినిమా విత్ అడ్వెంచర్, యాక్షన్. దట్ ఐ థాట్ ఇట్స్ అ గుడ్ ఆప్షన్ టు స్టార్ట్ విత్. అండ్ ఇన్వెస్ట్మెంట్ వాజ్ సంథింగ్ దట్ వి థాట్ సరే కొంచెం అటు ఇటు అయినా ఇట్స్ ఓకే అనుకున్న అమౌంట్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. బట్ దెన్ లైక్ వి డిస్కస్ గ్రాడ్యువల్లీ యాజ్ మూవీస్ కమింగ్ అవుట్ వెల్, థింక్ ద స్పెండ్ హాస్ ఇంక్రీస్డ్. బట్ నో కంప్లైంట్స్. ఐ థింక్ వీ హ్యావ్ కమ్ అవుట్ గుడ్. అండ్ టీజర్ వచ్చినప్పటి నుంచి అంటే చాలా మంది మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కూడా ఐ థింక్ మీరు కమెంట్ సెక్షన్ మేబీ చూసి ఉండొచ్చు, జై బాబు, బాబు కోసం వచ్చావు, అలా చాలా. అంటే ఆయన టీజర్ ఎప్పుడైతే అనౌన్స్ చేసినప్పటి నుంచి కొంచెం ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్. అంటే చిరంజీవి గారు స్టార్టింగ్ ఓపెనింగ్ నుంచి, సో సినిమా స్టార్టింగ్ నుంచి ఒక పాజిటివ్ బస్ తోటి ప్లాన్ చేసుకున్నారు. ఇది యాజ్ ఎ ప్రొడ్యూసర్స్ మీకు ఫస్ట్ ఇంత ఎక్స్పీరియన్స్ ఇదంతా లేకపోయినా కూడా ఇది ఎలా సాధ్యమైంది? మోస్ట్లీ బికాస్ ఆఫ్ అభిషేక్ అండి. బికాస్ ఆఫ్ హిస్, అంటే హీ హెస్ బీన్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, లాంగ్ స్టెంట్ ఇన్ ద ఇండస్ట్రీ కదా. సో his experience, his connections have actually helped a lot. అంటే మేము we took over his production team, వాళ్ళతోనే చేసాము. సో ఐ థింక్ దట్స్ వేర్ we అంటే తొందరగా కిక్ ఆఫ్ అవ్వగలిగింది ప్రాజెక్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ అసెంబ్లింగ్ అవర్ ఓన్ టీమ్, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైంగ్ టు గెట్ టు నో ఆల్ ద డీటెయిల్స్. అంటే బడ్జెట్ దగ్గర నుంచి, టీమ్ దగ్గర నుంచి అన్నీ ముందే చేస్తుండే. వన్స్ we gave a go ahead, I think we started kicking off the project. సో యా, సో హిస్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ హెల్ప్. అండ్ మ్యామ్ రీసెంట్లీ అంటే గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ జరిగినప్పుడు మీరు విరాట్ గారు ఈవెంట్కి అటెండ్ అయినప్పుడు, లైక్ ప్రొడ్యూసర్స్ ఇంత కూల్గా ఉంటారా అని కూడా జనరల్, అంటే ఒక పక్క వర్క్ జరుగుతుంది, ఒక పక్క చాలా ఉంటాయి టెన్షన్స్. బట్ ఎక్కడ కూడా మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కనిపించినప్పుడు ఎక్కడ టెన్షన్స్ లేవు, లేదంటే ఇది లేదు, చాలా కూల్గా క్యాజువల్ ఒక నార్మల్ ప్రొడ్యూసర్, అలా ఏదో ఒక 10 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్ లాగా అనిపిస్తున్నారు. ఇది ప్లాన్డా లేదంటే ఏమన్నా లోపల ఇన్సైట్ అయితే ఉందా? అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్ అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్? అంటే ఇప్పుడు జనరల్ ఒక 10 ఫిల్మ్స్ చేసినప్పుడు అంటే ఇంకా ఏదైనా చిన్న ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకొని చేస్తాం. బట్ మీ ఫేస్లో ఎక్కడ ఏమీ తెలియట్లేదు. అంటే ఇంత పెద్ద సినిమా చేశారని కూడా చాలా కూల్గా కనిపిస్తున్నారు. దీనికి ఏమైనా రీజన్ ఉందా? నేను ఇంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని బిల్డ్ చేసి అమ్మానండి. ఇట్స్ లైక్ ఇన్ దట్ జర్నీ ఇప్పుడు
ఒక ఫౌండర్ జర్నీ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఆన్ ద గో యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్, యూ హ్యావ్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైనలీ యూ హ్యావ్ టు మేక్ ఇట్ సక్సెస్ఫుల్. మీకు అక్కడ మన ఎంప్లాయీస్కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దే హ్యావ్ సంబడి టు లుక్ అప్ టు. సో ఒక ఫౌండర్కి ఎలా ఉంటుంది, ఒక ప్రమోటర్కి ఎలా ఉంటుంది, దే హ్యావ్ నో వన్ టు లుక్ అప్ టు, దే ఆర్ సపోజ్ టు సాల్వ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. సో ఆ జర్నీ మాకు సాఫ్ట్వేర్లో అలవాటు అయిపోయింది కాబట్టి ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా మా ఆపరేషనల్ స్టైల్ అలానే ఉంటుంది. ప్రాబ్లమ్స్ రావని కాదు, ఏ ఫీల్డ్లో అయినా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ దట్టు కొత్త ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఇంకెక్కువ వస్తాయి. ఆన్ ద గో సొల్యూషన్స్ ఎత్తుక్కుంటూ ముందుకెళ్ళిపోయి కంప్లీషన్కి తీసుకురావడం అనేది మా డిఎన్ఏ. అండ్ చెప్పండి సార్. ఎసెన్షియలీ డీరిస్క్ చేసుకోవాలండి ప్రాబ్లమ్స్. అంటే మనం ఇట్స్ నాట్ అ స్మాల్ ప్రాజెక్ట్ అండ్ ఇంత ఫాస్ట్గా ఇంత స్పెండింగ్ వీ హ్యావ్ నాట్ డన్ బిఫోర్. సో ఏదైనా కానీ ఆఫ్ ట్రాక్ వెళ్ళింది అని అంటే ఇట్ టెండ్స్ టు డిలే అలాట్ అండ్ ద కాస్ట్ ఆఫ్ ద డిలే ఇస్ వెరీ హై. సో యూ హ్యావ్ టు డీరిస్క్ ఇనిషియలీ. అంటే నెక్స్ట్ 1 month ఏం కావాల్సి వస్తుంది, నెక్స్ట్ 1 month ఏం ప్రాబ్లం రావచ్చు, దాన్ని ముందే చూసుకొని ముందే డీరిస్క్ చేసుకో. అంటే ఫిగర్ అవుట్ ద సొల్యూషన్ అండ్ హ్యావ్ ఇట్ ప్లే. సో ఇప్పుడు యాజ్ ఐఎమ్ సిట్టింగ్ హియర్, ఇట్స్ నాట్ దట్ there are no problems, but our problems already solutions being worked out. So that way they'll work, they'll happen. ఒకటి కాకపోతే ఇంకోటి, ఒక ప్రాబ్లంకి 3 solutions లైన్ అప్ చేసి పెడతాము. సో ఆ మూడిట్లో ఏదో ఒకటైనా వర్కౌట్ అవుతుంది. సో యూఆర్ కైండ్ ఆఫ్ కేర్ ఫ్రీ. అండ్ అడగచ్చు లేదు, జడ్జ్మెంట్స్ విషయాలు వీటికి వచ్చినప్పుడు జనరల్ ఎక్కువ ఎవరి కాల్ ఉంటుంది ఫస్ట్? జడ్జ్మెంట్స్ అంటే వాట్ కైండ్ ఆఫ్? ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు, లేదంటే ఒకటి ఇది ఎందుకు అది ఎందుకు అనే క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు ఇద్దరిలో ఫస్ట్ ఆన్ స్పాట్ క్విక్ డెసిషన్స్ ఎవరు ఉంటాయి? క్విక్ డెసిషన్ అనను కానీ ఎవ్రీ పాయింట్ మీద మేము డిస్కస్ చేసుకుంటామండి. అండ్ we have difference of opinion, final గా మేము we come to లాజికల్ గా ఏది కరెక్ట్ అనిపిస్తే చేస్తాము. ఇన్ దట్ సెన్స్ షీ ఇస్ వెరీ క్విక్ టు టేక్ డెసిషన్స్. ఇఫ్ యు ఆస్క్ మీ, ఆ క్రెడిట్ మీకే వచ్చేసింది. యా, సమ్ టైమ్ హి ఇస్ లేడ్ బ్యాక్. నేను అంటే ఇప్పుడు అన్ని కష్టమే అనిపిస్తున్నాయి అనుకోండి, మీ ముందు 3 దారిలోనే 3 కష్టమే అనిపిస్తుంది, ఎవరో ఒకళ్ళు పిక్ చేయాలి ఏదో ఒకటి, కానీ నేను ముందుకు పోదామనండి. యూ కాంట్ డిలీట్ ఇట్ టూ మచ్, రైట్? సో యూర్ లూజింగ్ టైం. సో అట్లా ఎవరికి ఏదైనా హంచ్ ఉండి ఏదైనా అనుకుంటే అట్లా ముందుకు వెళ్ళిపోతా ఉంటాం. అండ్ విరాట్ గారితో పిక్చర్ స్టార్ట్ చేసినప్పుడు లైక్ ఆయన ఆల్రెడీ ఒక ఫిల్మ్ చేస్తున్నారు. అండ్ మీరు ఈ ప్రాసెస్ అంతా చూసినప్పుడు లైక్ విరాట్ని అబ్జర్వ్ చేసినప్పుడు కావచ్చు, హీరో గారిని మీరు ఏమన్నా అంటే అబ్జర్వ్ చేశారా ఫస్ట్ మనం ప్రాజెక్ట్ స్టార్టింగ్ అనుకున్నప్పటికీ అండ్ ఫైనల్ ఆయన చేస్తున్నప్పుడు చేంజెస్ కావచ్చు, ఇదంతా మీకు ఎలా అనిపించింది? నేను విన్నా ఏదో చాలా ఐస్లో వీటిలో కూడా చాలా కష్టపడి చేశారు అని చెప్పని. అవునండి. సో డైరెక్టర్ గారు కానీ హీరో గారు కానీ అసలు అట్లాంటి వెదర్లో ఆయన షర్ట్లెస్, అంటే క్లైమాక్స్ ఇస్ ఆల్ ఆయన హిజ్ రోల్ డిమాండ్స్ హిమ్ టు బి షర్ట్లెస్ కదా. ఆ కోల్డ్లో మేము ఆల్రెడీ 3-4 జాకెట్లు వేసుకొని కూర్చొని షూటింగ్లో కూర్చుంటే వాళ్ళు షర్ట్లెస్గా ఆల్మోస్ట్ లైక్ 40 days యాక్షన్ ఎపిసోడ్ విత్ రోప్స్, కింద పడుతుంటారు, పైకి లేవాలి, అంటే బ్రూజెస్ ఫాస్ట్గా అయితే ఉంటాయి కదా. దట్ టు ఎవ్రీడే నైట్ షూట్ అండ్ డిసెంబర్ టైం, జనవరి టైం ఫుల్ కోల్డ్. ఈసారి మనకి చాలా టెంపరేచర్స్ వర్ లైక్ వెరీ లో, వెరీ ఎక్స్ట్రీమ్ కదా. అన్లెస్ డీప్ కమిట్మెంట్ లేకపోతే తప్పితే ఎగ్జిక్యూట్ చేయడం ఫర్ ఎవ్రీబడి ఇన్ ద క్రూ, అంటే హీరో ఈవెన్ మోర్ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ దట్ వర్ హ్యాపెనింగ్. పైనుంచి థ్రెడ్ వేసి కింద చేసేటప్పుడు యాక్షన్ చేయాలి, యాక్షన్ చేసేటప్పుడు ఏదైనా అయితే హీల్ ఫాల్ ఆన్ ద ఫ్లోర్. ఆల్దో ఆ బెగ్స్ అని ఉంటాయి కానీ బట్ స్టిల్ ఇట్స్ నాట్ సో ఈజీ. మ్యామ్ చిరంజీవి గారు అయిపోయింది అండ్ మహేష్ బాబు గారు అయిపోయింది, నెక్స్ట్ ఫర్దర్ చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఎవరెవరిని పిలవబోతున్నారు ఇండస్ట్రీ నుంచి? అంటే మా విష్ లిస్ట్ అయితే చాలా పెద్దదే ఉందండి, కానీ ఎంతమంది హీరోలు దే వుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్ట్ చేస్తారు అనేది కెన్ వి నో ఎనీ నేమ్స్? అంటే ఇప్పుడు అది కూడా ఒక సర్ప్రైజే, ట్రైలర్ కి ఎవరు చేయబోతున్నారు అనేది. అండ్ నేను ఏదో 2-3 పేర్లు విన్నాను, అవి ఏదో పాసిబుల్ అవుతాయి అంటారా? మరి ఆ పేర్లు మరి చెప్పచ్చో లేదో నాకు కూడా తెలియదు. 2-3 బిగ్ నేమ్స్ వినిపిస్తున్నాయి. ఐ థింక్ యు ఆర్ కాలింగ్ దెమ్ టు ద ఈవెంట్ అని. వీఆర్ ట్రయింగ్ అండి, ఇంకా వీ హావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ కన్ఫర్మేషన్స్ బట్ వీఆర్ ట్రయింగ్. అండ్ మీరు అన్నట్టు మేబీ బిగ్ నేమ్ వుడ్ రివీల్ ట్రైలర్. ఎలా పాసిబుల్ అయింది కూడా చాలా మందికి డౌట్ కొడుతుంది బయట. అంత స్పెండ్ చేస్తా ఉంటే ఎవ్రీ డే యు నీడ్ టు 24 ఐ థింక్ యూ హ్యావ్ అనౌన్స్ ఓపెనింగ్ ఇదంతా జరిగింది. ఐ థింక్ ఆల్మోస్ట్ చాలా తక్కువ టైంలోనే ఇంత పెద్ద స్కేల్, ఇంత లెవెల్ ఆఫ్ విజువల్స్ ఎలా పాసిబుల్ అయింది? కొత్త ప్రొడ్యూసర్స్ అనేది ఒక టాపిక్, దానికి మీరు ఏం చెప్తారు? సేమ్ డీరిస్క్ ఆల్ ద రిస్క్స్. సరే, ఫండ్స్ మొబిలైజ్ చేయడం దగ్గర కొంతమంది స్టక్ అవుతారు కానివ్వండి. సో దట్స్ ఆ క్వశ్చనే అందరికి వస్తుంది. బట్ దెన్ దట్ వాజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఫర్ అస్. అండ్ ఎక్స్టర్నల్ ఫండింగ్ కూడా మేము ఏం రేజ్ చేయలేదు, ఎక్కడి నుంచి మేము తీసుకోలేదు. ఇట్స్ ఆల్ ఇన్వెస్టెడ్ బై నిక్ స్టూడియోస్. సో ఆన్ టైమ్ మాకు డైరెక్టర్ గారు హైర్ చేసిన వెండర్స్ అందరూ కూడా దే వెరీ డిసిప్లైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెలివరీస్.
అండ్ హీ నోస్ హౌ టు ఎక్స్ట్రాక్ట్ డెలివరీస్ ఫ్రమ్ ద వెండర్స్. సో వాళ్ళందరూ కూడా ఆన్ టైం డెలివరీలు ఇవ్వడం అవన్నీ. సో ఎక్కడ ఏది ఆగలేదు. ఈవెన్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు కూడా బ్యాడ్ వెదర్ సిచ్యువేషన్స్లో కూడా మేము ప్రొడక్షన్ చేసినాము. అంటే ఇట్స్ లైక్ మార్నింగ్ నుంచి హెవీ రెయిన్స్ ఉండి ఇంకా ఈవినింగ్ షూటింగ్ క్యాన్సిల్ చేయాలి అని వచ్చిన రోజు కూడా ఈవినింగ్ వెదర్ నార్మల్ అయిపోయేది. అంటే ఎవ్రీథింగ్ సౌండెడ్ లైక్ గాడ్ ఈస్ సపోర్టింగ్ టు కంప్లీట్ ద మూవీ అన్నట్టు ఉండింది మాకు. సో అండ్ లైక్ ఐ సెడ్, అంటే నేను 100 crores 100 days ఎందుకు చెప్తున్నాను అంటే టు బి ఏబుల్ టు మేనేజ్ దట్, ఐ థింక్ ఫైనాన్షియల్ కంట్రోల్ హ్యాస్ టు బి వెరీ గుడ్. అంటే మనకి ఎక్కడ ఏమవుతుంది ఏంటిది అనేది. సో ఈ అంటే ఇండస్ట్రీలో కొంచెం టెక్నాలజీ ఎక్కువ వాడరు కానీ, బట్ మేము ఒక సాఫ్ట్వేర్ క్రియేటెడ్ అవర్ ఓన్ సాఫ్ట్వేర్ టు బి ఏబుల్ టు హ్యాండిల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. బికాజ్ ఇవాళ పే చేసింది నాకు ఎల్లుండి గుర్తుంటుంది. కైండ్ ఆఫ్ పేమెంట్స్ ఏదో హాఫ్ పేమెంట్ చేస్తే మళ్ళీ హాఫ్ పేమెంట్ మళ్ళీ పే చేయాల్సి వస్తుందేమో, అంటే ఐ మే నాట్ రిమెంబర్. సో ఆ ఫైనాన్షియల్ కంట్రోల్స్, ఆడిట్ టీమ్స్, ఇవన్నీ ఫస్ట్ 2-3 షెడ్యూల్స్కి ఐ థింక్ ఐ రియలైజ్డ్ దిస్ నీడ్స్ టు బి టేకెన్ కేర్. సో ఆ ప్రాసెస్ నీట్గా పెట్టుకుంటే ఐ థింక్ మనకి రిస్క్ ఎక్కువ ఉండదు ఆన్ ద స్పెండ్ ఆల్సో. యుల్ నో సరే అంత నీట్గానే జరుగుతుంది, అంత బాగానే జరుగుతుంది అని. సరే, ఏంటి నాగబంధం ఆడియన్స్ ఏం చూడబోతున్నారు అంటే ఏమైనా చెప్పగలరా దాని గురించి? అంటే కంటెంట్స్ ఇంకా ఎలాగో ఇంకా మేము రివీల్ చేయము అని అంటున్నారు కాబట్టి అయితే రివీల్ చేయమండి, బట్ చేయకూడదు. ఏం చూడబోతున్నారు ఆడియన్స్ అంటే లైక్? అంటే ఇప్పటి వరకు చూడని విజువల్స్ అండి డెఫినెట్గా. అంటే ఇంకా నేను ఒక్క మాట ఎక్కువ చెప్పినా కూడా మూవీ డీటెయిల్స్ నేను రివీల్ చేసేస్తాను. అండ్ రివీల్ చేయకూడదు అనే దానికి కారణం, ఐ డోంట్ వాంట్ ద ఆడియన్స్ టు మిస్ దట్ ఎక్సైట్మెంట్ ఇన్ థియేటర్స్. So that the span and scale of at least the climax will be never before kind of thing. అంటే ఇప్పుడు మీరు అనంత పద్మస్వామి సెట్ అయ్యి చూసినా కానీ దానికంటే ఒక 5x 6x స్కేల్లో ఉంటుంది. ఆ స్కేల్, ఆ ఫుల్ఫిల్లింగ్ క్రియేట్ చేయడానికి దాంట్లో ఉండే ఎలిమెంట్స్, దాంట్లో ఉండే యాక్షన్, దాంట్లో ఉండే అడ్వెంచర్ ఎపిసోడ్స్ అవన్నీ ఐ థింక్ ఇట్ విల్ అట్రాక్ట్ ద ఆడియన్స్ అ లాట్. అండ్ ఇట్స్ వార్ ఎపిసోడ్స్ కానివ్వండి, బికాస్ దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ఎ వార్ విచ్ హ్యాపెండ్ ఇన్ 1700s కదా. సో ఆ గ్రాండ్యూర్ ఇన్ దోస్ ఎపిసోడ్స్, ఒక 300 మూవీ చూసినప్పుడు ఎట్లాంటి గ్రాటిఫికేషన్ దొరుకుతుందో, సో సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ నాగబంధం. అదే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అసలు మేము ఇప్పటివరకు ఏం చూడలేదేమో అని అనిపిస్తుంది. ఐ థింక్ మేము థియేటర్స్కి వెళ్ళి చూడాలి. ఇంత మీరు 1% చూసారు, 99% is still there. And like Kishore said, climax is definitely the thing that to watch for in Nagabandham. అండ్ అంటే ఇప్పుడు ఈయన అనంత పద్మస్వామి చూపిస్తున్నారు, అండ్ అంతేకాకుండా మధ్యలో శివలింగం కూడా చూపిస్తున్నారు. లైక్ ఏంటి అంటే ఇట్ విల్ బి మిక్స్ ఆఫ్ బోత్ స్టోరీసా, లేదంటే ఏమన్నా దానికి కూడా ఏమన్నా ఒక ఐడియా ఏమన్నా ఉందా? ఇప్పుడు అంటే విష్ణుమూర్తి సైడ్ చూపిస్తున్నారు అండ్ ఇటు సైడ్ కూడా చూపిస్తున్నారు కదా, ఏముండబోతుంది? హిందూ రిలీజియన్, హిందూ ట్రెడిషన్ వాటి మీద అంటే నాగసాధువులు ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ ఆల్, అంటే హిందూ ట్రెడిషన్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నారు కాబట్టి ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎసెన్షియల్లీ శివ భక్తులు కదా. సో అట్లా కనెక్ట్ చేస్తాం. అంటే అదర్ అంటే నెక్స్ట్ ప్రొడక్షన్ లైనప్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఫర్దర్ థాట్స్ దేని మీద ఉన్నాయండి? ఇప్పుడేమో ఇంత హ్యూజ్ స్కేల్ ఒక మంచి సినిమా తీసుకొస్తున్నారు, ఫర్దర్గా ఎలా ఉండబోతుందని అంటే ఏమైనా ప్లాన్ చేసుకుంటారు నెక్స్ట్ 5 years or 10 years మేము ఇవి చేస్తాం అన్నట్టుగా? సో ఇట్స్ నాట్ దట్ ఈ స్కేల్ మూవీసే చేస్తాము, చిన్నవి చేయము, పెద్దవే చేస్తాము, అట్లా ఏం లేదు. ఆ సబ్జెక్ట్ షుడ్ బి ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ ఉండాలి, అండ్ బిజినెస్కి కూడా వయబుల్ ఉండాలి. అట్లాంటి సబ్జెక్ట్స్ చూస్ చేస్తాం. మీకు ఫైనల్లీ ఇప్పుడు ఇంత మంచి సినిమా తీశారు కాబట్టి వాట్ సినిమా టు యూ అంటే ఏం చెప్తారండి? అంటే కంప్లీట్ ఒక కొత్త ఫీల్డ్లోకి వచ్చి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు కాబట్టి వాట్ సినిమా టు యూ అంటే? హైయెస్ట్ form of creativity for me. That's what is exciting for me. And you have to make the right choice in everything. Ipudu real estate anukondi, there is not much new for you to do. And architect వచ్చి కొత్తగా ఏదో చెప్తాడు, but then remaining masonry, brick అంత కామన్. దీంట్లో ఎవ్రీథింగ్ ఇస్ టు బి డిసైడెడ్, ఎవ్రీథింగ్ ఇస్ దర్ ఇస్ అ క్రియేటివ్ డెసిషన్. సినిమా మీద ఏం కనపడుతుంది, వెనకాల ఏమి ఉంటుంది, ఆర్టిస్ట్ ఏం వేసుకుంటున్నాడు, ఆర్టిస్ట్ ఏం మాట్లాడుతున్నాడు, ఆర్టిస్ట్ ఎటు చూస్తున్నాడు, ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటివ్. So many decisions have to culminate into a wonderful output. ఆ వండర్ఫుల్ అవుట్పుట్, ఆ మ్యాగ్నిఫిసెన్స్ క్రియేట్ చేయాలి అని అంటే ఇన్ని డెసిషన్స్ తీసుకోవాలి. ఇన్ని డెసిషన్స్ తీసుకొని దాన్ని అక్కడికి తీసుకురావడం అనే వచ్చే ఆ సాటిస్ఫాక్షన్ ఇస్ వాట్ గివ్స్ యూ దట్ కిక్. సరే, ఇంత కష్టపడ్డా
ఏదైనా బయటికి ప్రోడక్ట్ వచ్చినప్పుడు కొంచెం ట్రోల్ చేసే వాళ్ళు వీళ్ళు రెడీగా ఉంటారు. ఈవెన్ కాంతార సినిమా కూడా ఎక్కడ వాటర్ బబుల్ కనిపించింది, వాటర్ క్యాన్ కనిపించింది అని చెప్పి ట్రోల్ చేస్తారు. సో చాలా జాగ్రత్తగా చేయాలి కదా సినిమా అనేది. అలాంటివి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకసేదో సినిమా లాస్ట్ టైం కూడా ఏదో మధ్యలో అక్కడ కుక్క కనిపించిందని అయ్యో చాలా చెప్పి ఇప్పుడు చేనేత పరిశ్రమలో అంటే ఆఫ్ బీట్ ఎగ్జాంపుల్, బట్ చేనేత పరిశ్రమల్లో ఇంత మీకు నీట్గా ఎంత టెక్స్చర్ రాదు, ఇక్కడ బయట కొంచెం లభిస్తుంది. బట్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ చేత్తో నేయటం. ఐల్ సే దీస్ ఆర్ ద బ్యూటీస్ ఆఫ్ పీపుల్ డూయింగ్ గుడ్ మూవీస్. అంటే సి ఒక మైండ్ ఆర్టిఫాక్ట్ అనుకోండి, అది ఇట్ ఇస్ కమ్ అవుట్ దర్, యూ నీడ్ టు రెస్పెక్ట్ ఇట్ ఫర్ ద కైండ్ ఆఫ్ వర్క్ దట్ ఈస్ హ్యాపెనింగ్. దట్ స్మాల్ మిస్టేక్ యూ నీడ్ టు ఫర్గివ్. ఆ ఫర్గివ్నెస్ ఉండాలి. అంటే ఎంత చేస్తున్నప్పుడు అది మైన్యూట్ అది పట్టుకుంటే వల్ల ఏమొస్తుందండి, అంటే యూర్ నాట్ సీయింగ్ ఆల్ ద గుడ్ అండ్ సీయింగ్ ద మైన్యూట్ థింగ్స్. మ్యామ్ ఐరా యాక్ట్ చేసింది కాబట్టి ఐరా రోల్ ఏంటి, ఎలా ఉండబోతుంది, అది ఏమైనా చెప్తారా? అంటే ఐరాని అడిగితే ఏదో చెప్పింది కానీ నాకు అర్థం కాలేదు. So Ira is my daughter. She's doing junior, the hero ki చెల్లెలు ఉంటుంది కదా, తనకి జూనియర్ రోల్ ఐరా ప్లే చేస్తుంది. ఐరా బిజీ అయిపోతుంది మీకు, అంటే ఎలాగో నెక్స్ట్ మంత్ నుంచి స్కూల్ ఉందన్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా మోస్ట్ బిజీ అయిపోతుందేమో అనిపిస్తుంది. అంటే తన యాక్టివ్నెస్కి ఇదంతా చూస్తుంటే మీరు ఆవిడని హ్యాండిల్ చేయడంలోనే సగం టైం అయిపోయిద్దేమో అనిపించింది మీ ఇద్దరికి. లైక్ అంటే ఇప్పుడు మా సినిమా కాబట్టి ఏదో లైక్ వి లెట్ హర్ డూ, కానీ వి హావ్ నో ప్లాన్స్ ఆఫ్ పుట్టింగ్ హర్ ఇన్ మూవీస్ అండి. యాక్టింగ్ అంటే బట్ చాలా యాక్టివ్గా ఉంది కదా, ఇంట్రెస్ట్ ఏమన్నా? అంటే జనరల్లీ ఇప్పుడు ఒక ఫిల్మ్లో అపేర్ అయితే డెఫినెట్లీ కాల్స్ వస్తాయి కదా, ఈ అమ్మాయి పాప బాగా చేసింది మా సినిమాలో పెట్టుకుంటామని చాలా కాల్స్ వస్తాయి కదా, అట్లా ఏమన్నా? ఎనీథింగ్ దట్ ఇంపాక్ట్స్ హర్ ఎడ్యుకేషన్ వి వుడెంట్ డూ అండి, బికాజ్ మాకు సక్సెస్ వచ్చింది బికాజ్ ఆఫ్ ద సరస్వతి దేవి, రైట్? సో అందుకని మేము ఎడ్యుకేషన్ ఎప్పటికీ నెగ్లెక్ట్ చేయం. తను ఏం చేసినా చేయకపోయినా లైక్ ఆఫ్టర్ 20 years షీ కెన్ డూ వాట్ ఎవర్ షీ వాంట్స్, బట్ నౌ ఇస్ ద టైమ్ టు స్టడీ 100%. టు హ్యాండిల్ ద వరల్డ్. ఆఫ్టర్ దట్ యూ హ్యాండిల్ ద వరల్డ్. మీ ఇద్దరిలో ఎవరికైనా యాక్టింగ్ ప్యాషన్ ఏమైనా ఉందా అండి? అంటే యాజ్ ప్రొడ్యూసర్స్ కాకుండా అపీర్ అవ్వాలి అంటే జనరల్లీ ప్రొడ్యూసర్స్ అయినా డైరెక్టర్స్ అయినా డాన్స్ మాస్టర్స్ అయినా కనిపిస్తుంటారు స్క్రీన్ మీద, ఏదో ఒక చిన్న మూమెంట్లోనో క్యామియోలోనో అలా కనిపిస్తుంటారు. ఇంత పెద్ద సినిమా చేశారు, మీ ఇద్దరికి ఎప్పుడు అనిపించలేదా మనం స్క్రీన్ మీద కనిపిద్దామని? కానీ ఇప్పుడు కనిపిస్తున్నాం కదండి ఇలా కాకుండా బిగ్ స్క్రీన్ మీద ఏమన్నా యాక్టింగ్ ఏమైనా ఉందా మీ ఇద్దరికి ఎవరికైనా? నాకేం లేదు, బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు బి ఏబుల్ టు డూ ఇస్ టు క్యాప్చర్ ద క్రక్స్ ఆఫ్ మూవీ. అంటే ఒక మూవీ ఎందుకు హిట్ అవుతుంది, ఎందుకు ఫ్లాప్ అవుతుంది, ఏం ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ టు బి ఏబుల్ టు గ్రాస్ప్, టు బి ఏబుల్ టు మెనూవర్ ద మూవీ ఇంటూ హిట్ మూవీ. అది ఎట్లా చేయగలగాలి, అది ఐ ఆల్వేస్ థింక్ క్రాక్ చేయాలని ట్రై చేస్తున్నాను. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ అందరూ కూడా ఒక మంచి స్పెక్టాక్యులర్ అండ్ లార్జ్ స్కేల్ ఫిల్మ్ చూడబోతున్నారు. అండ్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఐ థింక్ థియేటర్స్ నుంచి ఇంకా వాళ్ళు ఒక వరల్డ్లోకి వెళ్ళిపోతారని నాకు అనిపిస్తుంది. అండ్ వెరీ హ్యాపీ టు ఇంటరాక్ట్ విత్ యూ బోత్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రాజెక్ట్స్. అండ్ దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.